ఉపవాస ప్రార్థనకు వచ్చిన ప్రభు బిడ్డలందరికీ దేవుని దాసరాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఇది 25వ ప్రసంగం. ఉపవాసం ఉండడానికి భయపడకూడదు. ఉపవాసం అంటే దేవునితో వసించడం, ఆహారం మీద కాకుండా దేవుని మీద ధ్యాస, దేవుని మీద గురి కలిగి ఏకాగ్రతతో నీ అవసరతలు అక్కర్లు దేవుని తెలియజేయడం, దేవునితో ఉండి మరి దేవుని ఆరాధించడం, వ్యర్థమైన కార్యాలన్నిటికీ స్వస్తి చెప్పి ఒక్క దినం వారంలో 24 గంటలు 1 డే విత్ గాడ్ అంటే ఆ రోజు మీరు నిష్ఠగా చేస్తే చాలా ఆశీర్వాదాలు పొందుకుంటారని నా అనుభవం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మరి ఆహారము మీద కాకుండా మీ గురి అంతా దేవుని మీద, వాక్యం మీద, ప్రార్థనలో ఉంటే చాలా మంచిది. మీరు ఉపవాస ప్రార్థన అంటే డోంట్ టేక్ ఇట్ లైట్లీ, అంటే ఏదో ఉపవాసం ఉండి ఉండనట్టు అలా కాకుండా నేను చెప్పాను కదా, మీరు ఖచ్చితంగా ఉండాలి. ఒక నిష్ఠతోటి ఏ కార్యమైనా చేస్తే దానికి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన మీరు తప్పకుండా ఒక 24 గంటలు ఉపవసిస్తే అది చాలా మంచిది. వారంకు 24 గంటలే కదా, తక్కిన రోజులు గంటకు తింటూనే ఉంటారు కదా. మరి ఒక్క వారంలో ఒక్కరోజు దేవుని సన్నిధి, దేవుని వాక్యము, ప్రార్థన, మందిరము, ఇవన్నీ చాలా ఆశీర్వాదాలు. ఎందుకంటే కొన్ని జటిలమైన సమస్యలు కేవలం ప్రార్థన ద్వారా కాకుండా ఉపవాసమును మిళితం చేసినప్పుడు అది ఆ సమస్య పరిష్కారం నీకు తొందరలో లభిస్తుంది. ఈరోజు 25వ ప్రసంగం, ఉపవాసము మరి సాతాను మీద అధికారం. ఫాస్టింగ్ ప్రేయర్ అండ్ డొమినియన్ ఓవర్ సేటన్. సాతాను మీద అధికారం విశ్వాసికి దేవుడు ఇచ్చినాడు. ప్రభువు శిలువ మరణం ద్వారా సాతాను యొక్క తల శిలువలో చితుక కొట్టబడింది. అంటే ప్రభు పేరట ప్రార్థన చేస్తున్నాము, ప్రభువులో మనం ఆనందిస్తున్నాం, ప్రభువును ఆరాధిస్తున్నాం, ప్రభు వాక్యాన్ని మన హృదయంలో పదిలం చేసుకున్నాము, ప్రభు సన్నిధి వెతుకుతున్నాము, రక్షింపబడిన విశ్వాసులందరితో సహవాసం కలిగి ఉన్నాం. ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితానికి చాలా అవసరమైంది. సాతాన్ను బంధించడానికి, సాతాన్ను పారద్రోలడానికి ఇవన్నీ ఆయుధాలు అన్నమాట. ఇవన్నీ ఇంప్లిమెంట్స్ అగెన్స్ట్ ద సేటన్. మరి సాతానుడు అన్నప్పుడు మనకు చాలా ప్రసంగాలు మీరు విని ఉండొచ్చు. సాతానుడు ఈ లోకాధికారి అని, వాడు మోసగాడని, అబద్ధికుడని, అబద్ధములకు జనకుడని, వాడు నశింపజేసేవాడని, దోచుకునేవాడని, వాడు నీకు నెమ్మది, సమాధానం, ఆరోగ్యం, నీకు ఏమున్నా దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ఎప్పుడు వాడు దోచుకోవడానికే ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి సాతాను కుతంత్రములను విశ్వాసులు బాగా కనిపెట్టాలి. పౌలు భక్తుడు ఏమన్నాడు? మేము సాతాను యొక్క తంత్రములను ఎరగని వారము కాము. వీ నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. కాబట్టి విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మార్క్స్ వార్త 3వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది. మార్క్ 3:27. ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధిస్తేనే తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వారి సామాగ్రి దోచుకొన నేరడు. ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు యేసుప్రభు ప్రతిదీ కూడా ఉపమాన రూపంగా బోధించినాడు. ఉపమాన రూపంగా ఎందుకు బోధించినాడు? ప్రజలకు అర్థం కావాలి, సామాన్య ప్రజలకు కూడా దేవుని మర్మములు అర్థం కావాలని యేసుప్రభు ఉపమానం లేకుండా ఏది బోధించలేదు, ప్రతిది కూడా ఉపమానంతో బోధించినాడు. ఇక్కడ మార్క్స్ వార్త 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఆయన ఇంటిలోకి వచ్చినప్పుడు జనులు మరల గుంపుగూడి వచ్చారు కనుక భోజనం చేయుటకైనా వారికి వీలు లేకపోయాను. అంటే ఇట్స్ ఎ బిగ్ మినిస్ట్రీ. యేసుప్రభు ఎక్కడుంటే జనాలు అక్కడ ఉంటారు. యేసుప్రభుకు కానీ శిష్యులకు కానీ భోజనం చేయడానికి కూడా సమయం లేదు. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయేరు. ఏంటి, అన్నం తినడు, భోజనం చేయడు, భుజించడు, ఎప్పుడు చూసినా దైవ కార్యాల్లో ఉంటాడు, నిజంగా మతి చెడిన వాడని బంధువులందరూ అంటున్నారు యేసుప్రభు. దేవుని సేవ చాలా తీవ్రంగా చేస్తే ప్రతి సేవకుడు, సేవకురాలు ఇలాంటి మాటలు ఎదుర్కోవడం చాలా మరి ఇట్స్ ఎ కామన్ థింగ్ అంటారు అన్నమాట. ఎక్కువ సేవ చేసి మరి వాళ్ళు నేరారోపణ చేస్తారు, లేక మనల్ని దూషిస్తారు. పని పాట లేదు, వీళ్లకు పిచ్చి పట్టింది, మతి జలించింది. యేసుప్రభు కూడా ఇదే దారిలో వచ్చినాడు. యేసుప్రభు కూడా ఇంత గొప్ప అమోఘమైన సేవ ప్రజలకు అందిస్తే బంధువులు, సొంతవారు అంటున్నారు ఇతనికి ఏమైంది, మతి చలించింది అని చెప్పి ఆయనను పట్టుకొనబోయారు. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. యేసుప్రభు పరిచయలో దయ్యములు వణికేవి యేసుప్రభుని చూసినప్పుడు. యేసుప్రభు ఒక ఉచ్చాటనతో దయ్యమును ఎదిరించినప్పుడు అది పారిపోయేది.
వేల కొలది దురాత్మలున్న దయ్యము పట్టిన వాడిని కూడా దేవుడు విడుదల ఇచ్చినాడు కదా. సేన దయ్యం పట్టిన వానికి కూడా విడుదల. ఇలాగూ ఆయన పరిచయంలో దయ్యములు వదిలిపోతుంటే అప్పుడు వారు అంటున్నారు, దయ్యములు ఎందుకు వదిలిపోతుంది, ఇతను ఆజ్ఞాపించగానే దయ్యాలు ఎందుకు వణుకుతుందంటే మేబీ ఇతనే దయ్యములకు అధిపతి అని అంటున్నారు. అంటే ఏది చేసినా తప్పు పడుతున్నారు శాస్త్రులు, పరిసయ్యులు, బంధువులు, సొంతవారు యేసు ప్రభువు మీద ఎప్పుడు కూడా నేరం వేయాలని ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఆయన వారిని తన యుద్ధకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లను, అప్పుడు ప్రేమతో వాళ్ళందరినీ పిలిచి ఒక ఉపమానం చెప్తాడనమాట. మనకు విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వెంటనే మన కోపం వస్తుంది కదా. యేసు ప్రభువుకు మనకున్న తేడా అది. యేసు ప్రభువుకు విరుద్ధంగా మాట్లాడినా వాళ్ళందరినీ ప్రేమతో కూర్చి వారికి ఒక ఉపమానం చెప్తూ ఇలాగూ వారికి అర్థం చేస్తున్నాడు. అప్పుడు ఆయన వారిని తన యుద్ధకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లను, సాతాను ఎలాగ వెళ్ళగొట్టును, ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేడుపడిన ఆ రాజ్యము నిలవనేరదు. నేనే దయ్యముల అధిపతి అయితే నేనెందుకు దయ్యాలను వెళ్ళగొడతాను? ఒక రాజ్యము మరి తనకు తానే విరోధంగా వేరుపడితే ఆ రాజ్యం ఎలాగ నిలుస్తుంది? ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఆ ఇల్లు నిలవనేరదు. సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడిన ఎడ్ల వాడు నిలవలేక కడతేరు. అంటే నేను దైవకుమారుని అని అర్థం. అప్పుడు ఈ మాట అంటున్నాడు 27వ వచనంలో, ఒకడు బలవంతుడైన వాడిని మొదట బంధిస్తేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు. బంధించిన ఎడ్ల వాని ఇల్లు దోచుకొనవచ్చు. చూడండి, ఒక ఇంట్లో దోచుకున్నవన్నీ పెట్టుకొని ఒక బలవంతుడు ఉన్నాడు, వాడిది కాదు ఆ సొమ్ము, వాడు అన్నీ దోచుకొని వచ్చినాడు, వాడు దోచుకున్న సామాగ్రి నింపుకొని ఉన్నాడు, కానీ వాడిని ఎదిరించడానికి ఎవరికి వశం లేదు. ఒకవేళ ఆ బలవంతుణ్ణి ఎదిరించి బంధిస్తే ఈ దోచుకున్నవన్నీ కూడా తిరిగి మనము కూర్చుకోవచ్చు. అది అర్థం అన్నమాట. అంటే నీకు విజయం సాధించాలంటే మొట్టమొదట ఈ లోకాధికారి, ఈ లోకరీతిగా ఉన్న మరి బలవంతుడైన సాతాను నువ్వేం చేయాలి? బంధించాలి అని అర్థం. సాతాను బంధించాలి. అప్పుడు దోచుకున్నవన్నీ కూడా నీ వశం అవుతుంది. ఏమేమి దోచుకున్నాను నీ నుండి? ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా చెప్పడానికి ఉంటుంది. నీ నుండి సమాధానం దోచుకున్నాడు, నీ నుండి ఆరోగ్యం దోచుకున్నాడు, నీ నుండి డబ్బు దోచుకున్నాడు, మోసంలో చిక్కి ఎంత డబ్బు నష్టపోయినావో. మరి నీ నుండి ఉద్యోగం దాక్కున్నాడు, నీ నుండి గర్భఫలము మరి లాక్కున్నాడు. చూడండి, గర్భము దాల్చి తర్వాత గర్భము పోయిందని అంటారు కదా, మరణించినారని అంటారు. ఇలావన్నీ కూడా సాతానుడు మన మేలు కోరడు. వాడు ఎప్పుడు కూడా మనకేం చేస్తున్నాడు? కీడు చేస్తున్నాడు. మనల్ని మోసంలో నెట్టేస్తాడు, అబద్ధాలు చెప్తాడు. వాడు అబద్ధాలు ఎప్పుడు చెప్పినట్టే ఆదికాండం 3వ అధ్యాయంలోనే అబద్ధం చెప్తున్నాడు. ఎవరికి? అవ్వతో చెప్తున్నాడు. తినమంటున్నాడు. ఈరోజు ఉపవాసం ఉందామంటే సాతాను ఏమంటాడు? తిను మంచిగా తిను, లేకుంటే ఆరోగ్యం పాడవుతుంది. వాడు అబద్ధం ఆడతాడు అన్నమాట. ఆరోగ్యం ఏం పాడు కాదు. ఎందుకు పాడవుతుంది? దేవుని సన్నిధిలో దైవశక్తి పొందుకుంటావు. మరి వాడన్నీ అబద్ధములు ఆడతాడు. ఇక్కడ కూడా దోచుకున్నవన్నీ దోచుకొని మరి పెట్టుకున్నాడు అనమాట. నీ దగ్గర అన్నీ అపహరించినాడు. వాడు దొంగ. మన పేరేంటి? దొంగతనం చేస్తాడు వాడు. అందుకే యోహాను సువార్త 10:10 ఉంది, దొంగ దేనికి వస్తాడు? దొంగతనము, నాశనము, హత్య చేయడానికి వస్తున్నాడు. కానీ నిజమైన కాపరి, మంచి కాపరి యేసు ప్రభు గొర్రెలకు జీవము మరియు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాడు. హల్లెలూయా. యోహాను సువార్త 10:10 మీరు చూస్తున్నారు. కాబట్టి ఈ ఒక ఇంట్లో ఈ విధంగా అన్ని సామాగ్రితో నిండి వాడు దోచుకున్న వస్తువులను, కానీ దోచుకున్న తిరిగి ఎవరిది వారికి చేరాలంటే మొదట ఆ బలవంతుడు ఉన్నాడు కదా, వాడిని ఏం చేయాలి? బంధించాలి. బలవంతుని బంధిస్తేనే తప్ప ఆ బలవంతుని ఇంట్లోకి వచ్చి వాని సామాగ్రి దోచుకున్న నేరం. బంధించిన వాని ఇల్లు దోచుకునవచ్చు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోవచ్చు. ఈరోజు అదే మన ప్రసంగాంశం, హౌ టు బైండ్ ద స్ట్రాంగ్ వన్. అంటే సాతానుని బంధించడం ఎలా? సాతాను మీద అధికారం అయితే విశ్వాసులకు ఇచ్చినాడు. దయ్యములను వెళ్ళగొట్టుటకు, చీకటి క్రియలకు సంబంధించిన శక్తులను ఎదిరించే అధికారాన్ని, శక్తిని తనను నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించినాడు. యేసుప్రభు రక్తమందు కడగబడిన ప్రతి విశ్వాసికి కూడా సాతాను ఎదిరించే శక్తి ఉన్నది. చాలామంది కూడా మాకు లేదు, అది ఎవరో వెళ్ళగొడతారని.
ఉండొచ్చు. అభిషేకం ద్వారా దయ్యములు పారిపోతుంది, అది సరే. కానీ ప్రతి విశ్వాసి కూడా యేసయ్య రక్తమందు విమోచింపబడినాడు కాబట్టి దయ్యముల మీద అధికారము ఉన్నది. హల్లెలూయా. కానీ విశ్వాసులు చాలా బలహీనంగా కనబడతారు. ఏంటంటే మాకు సాతాను క్రియ అండి, ఇది అపవాది క్రియ అండి, మరి మాకు ఇలా జరిగిందండి, మంత్రతంత్ర శక్తులు మా మీద ప్రయోగిస్తున్నారండి, ఇలా బలహీనమైన మాటలు పలుకుతూనే ఉంటాడు విశ్వాసి. అంటే దాని అర్థం ఏంటి? మరి ఎవరికి పంక కొడుతున్నాడు? సాతానుకు గొప్ప చేస్తున్నాడు. సాతానుడు చాలా బలవంతుడు అండి, సాతాను మా మీద ప్రయోగం చేసినాడండి, మా ఇల్లు నాశనం చేసినాడండి, సాతాను ఎప్పుడు పొంచి ఉన్నాడండి మమ్మను హాని చేయడం, కీడు చేయడానికి. ఇవన్నీ మాటలు మాట్లాడేదానికంటే నేనైతే నా జీవితంలో సాతాను ఎంత గొప్పవాడో నేను అస్సలు చెప్పాను, దేవుడు ఎంత గొప్పవాడో చెప్తూనే ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకేం పని సాతాను వివరించడానికి, సాతానుకు రంగులద్దడానికి, రెక్కలు తోకలు ఈక పెట్టడానికి నాకేం పని? నా పని దేవుడు ఎంత శక్తిమంతుడో చెప్తూ ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది పెద్ద భయం కాదు నాకు సాతానుడు అంటే, ఎందుకంటే వాడు శక్తిహీనుడు. వాని తల ఎప్పుడో సిలువలో ఏమైంది? చితికిపోయింది. సమాధానకర్త దేవుడు సాతానును మన కాళ్ళ క్రింద శీఘ్రంగా ఏం చేస్తాడట? చితకద్రొక్కిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 16:20 ఆ మాట ఉంది. కనుక మత్తయి సువార్త 10:1 శిష్యులకు కూడా అపవాది శక్తుల మీద అధికారం ఇచ్చినాడు. మత్తయి 10:1 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చాను. బా, ఇంత మంచి మాట కదా. అధికారం గల వాళ్ళం అన్నమాట మనం. అధికారం ఉంది కానీ ప్రయోగించడం రాదు. అధికారం ఉన్నది కానీ ఏమిలా? అధికారము నీకు తెలిసి ఉండాలి, నీ శక్తి ఎంతనో నీకు తెలిసి ఉండాలి, నీ ఉనికి ఎంత ఉంది. సాతాను మీద నీకు ఎట్టి అధికారం ఉందో తెలిసి లేకుంటే నీవు చచ్చేదాకా భయపడుతూ వణుకుతూ పిరికితనంతో చస్తావు. కానీ యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా సాతాను కాళ్ళ క్రింద చితకగొట్టడానికి అధికారము ఉన్నది. హల్లెలూయా. అదే ఉపవాస ప్రార్థన శక్తి. హల్లెలూయా. ఉపవాసం ఎందుకు ఉండాలండి? మనం అన్నం తినకుంటే వీకైపోతాం కదండి. ఏం వీక్ కాదు. ఆత్మ అంతరంగ పురుషుడు దినదినం ఏం పొందుకుంటాడు? నూతనపరచబడుతుంటాడు, శక్తి పుంజుకుంటాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా అవసరం. భక్తులందరూ ఉపవాసం ఉండినారు కదా. నేను చెప్పాను, చాలా ప్రసంగాలు చేశాను. పాత నిబంధనలో భక్తులు ఉపవాసం ఉండినారు, క్రొత్త నిబంధనలో భక్తులు ఉపవాసం ఉన్నారు. యేసు ప్రభువే స్వయంగా ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. మోషే ఎన్ని రోజులు ఉన్నాడు? 80 రోజులు. 42 సార్లు. అది కూడా ఆహారము లేదు, పానీయం కూడా లేకుండా. ఒక్క పూట మహా తినకుంటేనే ఏదో మనం చాలా గొప్ప కార్యం చేసినాం అనుకుంటాం. మోషే 40 రోజుల చొప్పున 2 పర్యాయములు ఆహారము పానము పుచ్చుకోకుండా దేవునితో ముఖాముఖిగా మాట్లాడినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక్క రోజు, ఒక వారంలో 7 రోజులు, ఒక్కరోజు 24 గంటలు ఉపవాసం ఉండకుంటే మనం సాతాను మీద దాడి ఎలాగూ చేయగలం? హౌ కెన్ యూ ఫైట్ అగేన్స్ట్ ద డెవిల్? సాతానుడు భయపడేది ఇద్దరికేనంట, ఒకటి దేవునికి, మరి ఒకటి దేవుని బిడ్డలకంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని భయపడుతుంది సాతాను. తర్వాత భయపడేది ప్రార్థించి ఉపవసించే విశ్వాసులకు చాలా భయపడుతుంది. బలహీనుడైన భక్తుడు కూడా మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేస్తే సాతానుడు పరారైపోతాడంట. కానీ సాతానుడు చాలా కుయుక్తిపరుడు. సాతాను నిన్ను ప్రార్థన చేయకుండానే చేస్తాడు. ఎప్పుడు వాడి నిన్ను ప్రార్థన చేయండి. ఎందుకంటే సాతానుకి ప్రార్థనా శక్తి బాగా తెలుసు. ఇట్ విల్ నాట్ అలవ్ యూ టు ప్రే. ఏదో తెచ్చిపెడుతుంది, ఏదో ఆటంకం, ఏదో అడ్డు. ఉపవాసం ఉండనియదు, ప్రార్థన చేయనియదు, ఉదయం లేవనియదు. చూడండి, 4 గంటలకు లేస్తే ఎంత ఆశీర్వాదం. ఉదయం లేసే పురుగుకు పుట్టడి పురుగులు అంట, కానీ లేవనియదు కదా. ఎందుకే అంటే దానికి తెలుసు, నువ్వు సాతాను వాడిని ఏం చేస్తావు? నలిపేస్తావని తెలుసు. కాబట్టి నిన్ను మొదట నిర్వీర్యం చేయడమే దాని ప్రథమ ఉద్దేశం. సాతాను మనం ఎదిరించాలి, సాతాను మీద దాడి చేయాలి, సాతాను శక్తులను అడగొట్టాలంటే యూ నీడ్ పవర్ కదా. యూ నీడ్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ పవర్. అప్పుడు ఆత్మీయ శక్తిని పుంజుకోవాలి. పోరాటం అనమాట ఇది. లోకంతో ఒక రీతిగా పోరాడాలి, శరీరంతో పోరాడాలి, శరీర ఇచ్చలను జయించాలి, పాపంతో పోరాడాలి. ఇప్పుడు నేను మాట్లాడేది సాతానుతో పోరాటం అన్నమాట. దేవుడు ఒకటి చెప్తాడు, సాతాను ఒకటి చెప్తాడు. దేవుని స్వరం వింటాం, సాతాను స్వరం వింటాం. ఈ 2 స్వరాల మధ్యలో తడబడిపోతూ ఉంటారు విశ్వాసులు. కానీ ఎవరైతే ఉపవసించి ప్రార్థన చేస్తారో వారికి తప్పకుండా
దేవుని స్వరానికి లొంగిపోవడానికి ఉన్న శక్తి దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం. ఆ శక్తిని ఏమంటారు? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తి. శక్తి ఎందుకు? విశ్వాసికి ఎందుకు కాదు, సాతాన్ని అణగొట్టడానికి. హల్లెలూయా. సాతాన్ని అణిచివేయడానికే నీకు శక్తి కావాలి. కనుక ఇది పోరాటం అని మర్చిపోకూడదు. భక్తుడైన పౌలు కూడా అంటాడు కదా, జీవితాంతం పోరాడినాడు పౌలు. ఆరోగ్యం సరిగా లేకుండా పోరాడినాడు. శత్రువులు, క్రైస్తవేతరులు, ప్రభువు నమ్మని వారితో పోరాటం ఉండింది. ప్రాణహాని ఉండింది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఆరోగ్య సమస్యలతో ఎన్నో ఉండింది పౌలు. అందుకే అంటాడు 2 తిమోతి 4:7 తన జీవితం అవసానంకి వచ్చినప్పుడు ఒక మంచి మాట అంటాడు, మంచి పోరాటము పోరాడు. హల్లెలూయా. ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడినా. నువ్వు కూడా పోరాడుతున్నావు అన్నమాట. నేను పోరాడుతున్నాను, మీరు పోరాడుతున్నారు. సైతానుకు తల ఒగ్గకుండా దేవుని కార్యాలు, దేవుని మరి చిత్తము నెరవేర్చడానికి మనం అనుక్షణం ఏం చేస్తున్నాము? పోరాడుతున్నాం. సో బ్యాటిల్ అన్నమాట. ఓడిపోతే ఎవరు నవ్వుతారు తెలుసా? మొట్టమొదట సాతాండే పక్క నవ్వేస్తాడు. చాలా ఉపవాసం చేసాం, చాలా ప్రార్థన, ఏమైంది అంటే అందుకే చాలా చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. అంటే నువ్వు నవ్వుల పాలు కాకూడదు. 1 తిమోతి 1:18 చూడండి. నా కుమారుడైన తిమోతి, అంటే ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు పౌలు, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాం. ఎలాంటి పోరాటం ఇది? మంచి పోరాటం నువ్వు పోరాడాలి. తన ఆత్మీయ కుమారునికి తర్బీదిస్తున్నాడు. 1 తిమోతి 6:12 చూడండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటే. చూడండి, ఈ లోకం మిరుమిట్లు గొలిపే లోకం కదా, నీకు ఎప్పుడు కూడా భ్రమ పెట్టిస్తుంది, ఆశలు చెప్తూ ఉంటుంది. కానీ దేవుని ఆత్మచేత నింపబడిన నీకు అతి జ్ఞానం ఇచ్చేస్తాడు దేవుడు. వద్దంటాడు, అదొక పోవద్దంటాడు ఆ జోలికి. నిన్ను ఆ మార్గం నుండి మరల్చేస్తాడు దేవుడు. అంటే నీకు పోరాటం ఉన్నది. దెర్ ఇస్ ఎ బ్యాటిల్ ఇన్సైడ్ యూ, బట్ ద అల్టిమేట్ విన్నర్ ఈజ్ యూ, బికాజ్ యూ ఫాస్ట్ అండ్ ప్రే. నువ్వు ఉపవసించి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఈ పోరాటంలో గొప్ప విజయం నీకు తప్పకుండా లభిస్తుంది. ఉపవాస ప్రార్థన సాతాను మీద అధికారం అనే వాక్యాన్ని మీరు వింటున్నారు. లూకా సువార్త 10వ ఒకసారి చూడండి. 10:17-20. 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నామని చెప్పగా, దయ్యములు లోబడతాయి. యేసు నామంలో దయ్యము వెళ్ళిపోంటే వెళ్ళిపోతుంది అది, ఎందుకంటే శక్తి యేసు నామంలో ఉన్నది. అయితే దయ్యములు మాకు లోబడుతున్నాయి అని వారు అంటే, ప్రభు అంటాడు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. పాములను తేళ్లనంటే, తేలు అంటే సాతాను కుడుతూ ఉంటుంది కదా నిన్ను. పాములు అంటే సాతానుడు నీకు కాటేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. పాములను తేళ్లను త్రొక్కుటకు నీకు అధికారం అంటే సాతాను యొక్క క్రియలన్నిటినీ మరి నీ పాదముల క్రింద ఆయన ఉంచినాడు అని అర్థం. శ్వాసం ఉంటే నువ్వు తొక్కగలవు. సపోజ్ యువర్ ఫెయిత్ ఇస్ వెరీ హై, పాము కూడా నిన్ను కాటేయదు, అది నీకు చూసి భయపడి వెళ్ళిపోతుంది. నీలో ఉన్నది కదా శక్తి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. సపోజ్ యూఆర్ రియల్లీ స్పిరిట్ ఫిల్డ్, ఫుల్ ఆఫ్ ఫెయిత్, నథింగ్ కెన్ హార్మ్ యూ. అందుకే అంటున్నాడు కదా, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించిన, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఆత్మపూర్ణుడైన విశ్వాసి అంటే సపోజ్ యూఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. విషకరమైన సర్పం నేను కాటేసిన విషయం పనిచేయదన్నమాట. అపోస్తలుల కార్యం 28వ మనం చూస్తాం, పౌలు చేతి చుట్టూ ఏం చుట్టుకుంది? పాము చుట్టుకుంటే ఇట్లా దులిపేసినాడు అంతే. ఆ పాము ఏం చేయలేదు అతను. ఇక్కడ భక్తుడు, ఆత్మతో నింపబడినవాడు. అందుకే
శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హానించదు. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నదని సంతోషించడని వారితో చెప్పాను. దయ్యములు మీకు లోబడుతుందని కాదు సంతోషం, మీ పేర్లు జీవగ్రంథంలో రాసి ఉన్నదని మీరు సంతోషించాలి. దయ్యము యేసునామం ఉచ్చాటన దయ్యం వెళ్ళిపోతుంది, కానీ నువ్వు మార్బన్స్ పొంది ఒక పాప విముక్తి పొందిన వాడవైతే నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉన్నది, నీకు శాశ్వత జీవం ఉన్నది. అందును బట్టి నువ్వేం చేయాలి? సంతోషించాలి. హల్లెలూయా. దయ్యములు వెళ్ళిపోతుంది అని సంతోషించడం కంటే యేసు నామము ఉచ్చరించగానే దయ్యాలు వణికి వెళ్ళిపోయిందని సంతోషిస్తున్నారు వీళ్ళంతా 70 మంది శిష్యులు. అప్పుడు ప్రభు అంటున్నాడు, దయ్యములు వదిలిపోయిందని కాదు మీ సంతోషం ఉండాల్సింది, మీకు పాప విముక్తి పొంది మీరు రక్షింపబడిన దేవుని బిడ్డలు, మీకు శాశ్వత జీవం ఉన్నది, పరలోక రాజ్యంలో స్థానం ఉన్నది. కనుక మీరు ఇంకా ఎక్కువగా ఏం చేయాలి? సంతోషించాలి. హల్లెలూయా. 91వ కీర్తన 13వ వచనంలో మీరు ఒకసారి చూడండి. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. యూ హ్యావ్ ద రైట్ టు పుట్ డౌన్ ఎవ్రీ ఈవిల్. కొదమ సింహం ఏం మేలు చేస్తుంది, భుజంగము మరి ఏమి మేలు చేస్తుంది, ఇవి కీడు చేసేటివి ఇవన్నీ. సింహము మరి నీకు కీడే చేస్తుంది, నేను మింగేస్తుంది కదా. కానీ వీటన్నిటి ఇంత కీడుతో నిండిన ప్రపంచంలో దేవుని బిడ్డలకు వీటన్నిటి మీద ఏమి ఇచ్చినాడట? అధికారం ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనము చాలా ధైర్యంగా ఉండాలి లోకంలో. ఆ ధైర్యం రావాలంటే మళ్ళీ ఉపవసించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇట్లా భయపడుతుంది, దీని అంతా భయపడతారు, భయపడి అంటే సాతాను యొక్క తంత్రాలు అన్నమాట ఇవి. నీకు భయం పుట్టించడం సాతాను తంత్రం. తర్వాత అబద్ధాలు నూరిపోయడం సాతాను తంత్రం. దేవుని వాక్యం నమ్మకుండా చేసేస్తుంది. ఇలాగుందా, అలాగే ఎట్లయితుంది అంటే అనుమానం నీలోకి తెచ్చేస్తుంది. దేవుని వాక్యంలోని సత్యాన్ని గ్రహించకుండా నీ కన్నులకు ఏం చేస్తుంది? అది గుడితనము కలుగజేస్తుంది. కన్నులు కనబడడం అనమాట నీకు దైవ కార్యాలు. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు ఏం చేస్తుంది? గుడ్డితనం కలిగజేస్తుంది. అందుకే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఉపవసించి ప్రార్థన చేస్తే నీ కన్నులు తెరవబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలోని అద్భుతమైన కార్యాలు నీ కన్నులకు కనబడదు. తిండి వలన, ఐహిక విచారం వలన, మత్తు వలన మందమైపోతే నీకేం కనబడదు. బాగా మటన్ తింటే ఏమవుతుంది? వెంటనే ఏమొస్తుంది నీకు? నిద్ర. ప్రార్థన వస్తుందా? ప్రార్థన రాదు. బాగా నువ్వు బిర్యానీ తిన్నాక ఇప్పుడు బైబిల్ చదువుదాం అనుకుంటావా? అమ్మా పడకుంటే చాలు పండుకుంటా అనుకుంటావు. అదే ఉపవసించినప్పుడు నువ్వేంటంటే నీ శరీరంలో ఒక చురుకుతనం వచ్చేస్తుంది. యూ బికమ్ క్లోజర్ టు గాడ్, ఫార్ అవే ఫ్రమ్ ఫుడ్. యూ కమ్ క్లోజ్ టు గాడ్. ప్రార్థన చేయాలనిపిస్తుంది. మోకరించగానే కన్నీళ్ళు వస్తుంది. నా అనుభవం నీకు చెప్తున్నాను. ఉపవాసం ఉండిన దినము మరి మోకరించగానే ఎంత ఏడుస్తానంటే ఆ రోజు అస్సలు నేను బండ అంటారు చాలామంది, అంటారు కొండనో బండనో అంటారు నన్ను, కానీ పగిలిపోతుంది బండ. దేవుని స్తోత్రం. మోకరించగానే కన్నీళ్ళు వచ్చేస్తుంది. మీ అందరి గురించి ఏడుస్తా, ప్రార్థన చేస్తాను అంటే ఆ యొక్క హృదయం ఏమైపోతుంది? మెత్తగా అయిపోతుంది. సాతానుడు దానికి అనుమతించాడు. సాతాను మోసగాడు. ఎప్పుడు మనసులో ఇంప్రింట్ అయిపోవాలని, ప్రింట్ అయిపోవాలి. సాతాను మంచివాడు కాడు, నిన్ను మోసము చేస్తాడు. తర్వాత నీకు మేలు చేయడు సాతానుడు. ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. ఇంతవరకు కూడా నువ్వు అనుభవించిన కీడు, నువ్వైనా నేనైనా మనం అనుభవించిన కీడంతా అది దేవుని దగ్గర నుండి రాలేదు. ఆ కీడు సాతానుడే చేసినాడు. కీడు కల్పిస్తాడు సాతాను. నీకు నెమ్మది ఇవ్వడు. నీకు ఎప్పుడు కలవరం ఇచ్చేది ఎవరు తెలుసా? సాతాను. నీకు ధైర్యం ఉండదు. నీకు ఎప్పుడు భయం, బిక్కుమని బ్రతుకుతావు. ఎందుకు? సాతానుడు ఏం చేస్తున్నాడు? నీకు భయం పుట్టిస్తున్నాడు. విశ్వాసులైతే ధైర్యంగా ఉండాలి కదా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతున్నాడు. కానీ ధైర్యం ఎక్కడ పోయింది? ప్రతిదానికి భయమే, ప్రతిదానికి వణుకుడే. ఎందుకంటే శక్తిహీనత. అంటే అలాంటి మరి సాతాను ఎదిరించడానికి, సాతాను దాడి చేసినప్పుడు ఎదురు దాడి చేయడానికి శక్తి లేదు, ఓడిపోతున్నారు అన్నమాట. తర్వాత నీ మార్గానికి ఆటంకాలు కలుగజేసేది సాతాను. ఎన్ని ఆటంకాలు! మరి ఒక దైవ కార్యం చేయాలంటే మా సేవ జీవితంలో అనుభవం, ఎన్ని ఆటంకాలు! దారిలో బోల్డర్లు తెచ్చిపెట్టినట్టే. అసలు ఒక అడుగు ముందుకే రీతిగా ముందుకేసి వెళ్ళి దైవ కార్యం చేద్దామంటే బోల్డర్లు తెచ్చిపెడుతుంది.
కానీ సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు సాతాను చర్యలన్నీ కూడా ఏం కావాలా? నిష్ఫలమైపోవాలి. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యము కట్టబడాలి. హల్లెలూయా. అందుకే భక్తుల కొరకు, సేవకుల కొరకు సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేసి పోరాటం అనమాటది. పోరాటం. నువ్వేమో ప్రార్థన చేయకుండా చల్లగా ఉంటావు కదా, ఏ సొక్క పంచి కొడతాడు, అవుట్. అదే నువ్వు ఉపవాసం ఉండి శక్తితో నింపబడితే నువ్వు తిరిగి ఒక పంచి కొట్టవచ్చు. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పరారైపోతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వేమో ప్రార్థన చేయకుండా చల్లగా ఉంటావు కదా, ఏ సొక్క పంచి కొడతాడు, అవుట్. అదే నువ్వు ఉపవాసం ఉండి శక్తితో నింపబడితే నువ్వు తిరిగి ఒక పంచి కొట్టవచ్చు. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పరారైపోతాడు. మరి సాతానుడు నీకు రోగం తీసుకొస్తాడు. అంటే అన్ని రోగాలు సాతాను తెచ్చినని చెప్పలేము. కొన్నిసార్లు నీకు కొద్దిగా తగ్గింపు రావాలని దైవ కార్యాలు నేర్చుకో. దేవుడు సాతాను కూడా అనుమతిస్తాడు కదా. యోబు విషయంలో మరి యోబుకున్నదంతా మరి దోచుకోవడానికి అనుమతి సాతానుకి ఎవరు ఇచ్చినారు? దేవుడే ఇచ్చినాడు. కొన్నిసార్లు నిన్ను చక్కగా చేయాలంటే దేవుడు సాతానుకు కూడా అనుమతిస్తాడేమో. నువ్వు సెట్ రైట్ కావాలి కదా. మరి ఇక్కడ రోగం వస్తుంది, తిరిగి నువ్వు ఉపవసించి ప్రార్థన చేసి దేవునితో ఉన్న బంధంతో పోగొట్టుకున్న సాతానుడు దోచుకున్న ఆరోగ్యాన్ని తిరిగి ఏం చేయాలా? పొందుకోవాలా. హల్లెలూయా. ఎప్పుడు భయపడిస్తాడు, ఎప్పుడు భయపెట్టిస్తాడు. చిన్న గడ్డ రాగానే అంటాడు, అమ్మో ఇదే ఏంది అదే అయిపోయింది. డాక్టర్ దగ్గర పోవడానికి కూడా భయం, ఎందుకంటే వాడు అంటాడు కదా ఇది అది అది ఇది అంటాడు. వాళ్ళు నిన్ను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నీ డబ్బు అంతా. కొన్నిసార్లు అక్కడ ఏం ఉండదు, వాళ్ళు ఎంత ఫైల్స్ మెయింటైన్ చేస్తారు, అది దీనికి వల్ల మరి వాళ్ళు డబ్బులు వెళ్ళాడు కదా. కాబట్టి దేవుని మార్గం ఎంత సర్వోన్నతమైన మార్గం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో నైస్ ఎ వే, బట్ పీపుల్ ఆర్ రిలక్టెంట్ టు కమ్ ఇన్ టు దిస్ వే. ఎంత ఉత్తమమైన మార్గం ఇది. మరి పిరికితనం కలిగజేస్తాడు నీకు. పిరికితనం అనేది ఎప్పుడు కూడా దేవుని నుండి రాదు. ఎవరి నుండి వస్తుంది? సాతాను. చీకటి చూస్తే భయం, నీడ చూస్తే భయం, తలుపు కొడితే భయం, తలుపు తెరవడానికి భయం, అన్ని భయాలు ఉంటుంది. అంటే భయాలు కూడా మరి సాతాను నుండే వస్తుంది. పాములాగా నీకేముండాలా? తెలివి ఉండాలి. నువ్వు ఉపవాస ప్రార్థన చేసే వ్యక్తి అంటే నీకు చాలా తెలివిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు గుర్తుపడతావు అన్నమాట, అసలు ఎవరు ఎందుకు అన్నట్టు ఉండాలి. అదే సమయంలో నీ ధైర్యము కోల్పోవు. మరి ప్రమాదాలు కల్పిస్తాడు చూడండి, హఠాత్ మరణాలు. కీడు కల్పించడానికి వాడు ఎప్పుడు పొంచి ఉంటాడు. నేను మరీ చెప్తున్నాను, వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే, రానున్న కీడును దేవుడు ఏం చేస్తాడు? కొట్టి పారవేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 91వ కీర్తన 12. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. పాదములకు రాయి తగలనియడంట దేవుడు. హల్లెలూయా. గాడ్ విల్ డెఫినెట్లీ ప్రొటెక్ట్ హిస్ చిల్డ్రన్. పెద్ద ప్రమాదాల నుండి విడిపించేస్తాడు. గాయం స్వల్ప గాయాలు తప్పుడు కొద్దిగా అలర్ట్ అవుతావు. అమ్మో ప్రార్థన చేసి బయలుదేరాలి, నా కుటుంబంలో సనుగుడు గునుగుడు ఉండకూడదు. పెడతాడు చెంప పెళ్ళమన్నట్టు దేవుడు. ఒకసారి మూతి ముక్కంతా పోతుంది, ఎముకలు ఇరిగి నువ్వు హాస్పిటల్ పడి ఉంటావు. నేను చెప్తా కదా, ఐసీయూ. బుద్ధి రావాలంటే దేవుడు ఎన్నో మార్గాలు ఉంది కదా. కాబట్టి సాతానుకు మనం ఏమి ఇవ్వద్దు? చోటు ఇవ్వద్దు. వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుకు చోటు ఇవ్వద్దు. ప్రమాదములు కల్పిస్తాడు, అనుమానం కలిగిస్తాడు, అవమానం కలిగిస్తాడు, అవిశ్వాసం కలిగిస్తాడు. సోమర్తనం కలిగించే దేవుడు కాదు, సోమర్తనం కలిగించేదే సాతానుడు. బైబిల్ చదవనియాడు, ప్రార్థన చేయనియాడు, దేవుని మందిరానికి రానియాడు. మరి భయంకరమైన కుయుక్తులు సాతాను. నీవు వాటిని జయించాలంటే దేవునికి లోబడాలి, అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. శక్తి కావాలంటే ఉపవసించి ప్రార్థన చేయాలి. ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ రియల్లీ ఎ ట్రెమెండస్ ఇంప్లిమెంట్ అగేన్స్ట్ ద డెవిల్. మరి ఎలాగో ఈ సాతానుతో యుద్ధం చేయాలి? 1 పేతురు 5వ అధ్యాయం ఒకసారి చూడండి. 1 Peter 5:8-10. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది
గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఇక్కడ మీరు కీ వర్డ్స్ ఏంటి అంటే, విశ్వాసి ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. తర్వాత మెలకువగా ఉండాలి, బీ అలర్ట్, ఇప్పుడు అలర్ట్గా ఉండాలి. సాతాను మనకు సహాయకుడు కాదు, మన మేలు కోరేవాడు కానే కాడు, మన విరోధి అయిన అపవాది. మన పేరేంటి? విరోధి అన్నమాట. హీఈస్ టోటలీ డెడ్ అగేన్స్ట్ యూ. నువ్వు చేసే పనులకు విరోధం, నువ్వు చేసే కార్యాలకు విరోధం, నువ్వు చేసే ప్రార్థనలకు విరోధం, నువ్వు చేసే ఉపవాసాలకు విరోధం. ఇట్స్ ఎనిమీ కదా, శత్రువు. అస్సలు శత్రువు వాడే అనమాట. మనం ఎవరెవరినో అనుకుంటాం, ఆమె పక్కింటి ఆమె శత్రువు, ముందింటి ఆయన శత్రువు, వాడి శత్రువు, బంధువులలో మా అన్న శత్రువు, మా అక్క శత్రువు. కానే కాదు, మన విరోధి ఎవడు? అపవాది. వాడే దూరి మనకు ఇబ్బంది కలుగజేస్తున్నాడు, ఒక్కొక్కరిలో దూరుతూ ఉన్నాడు. అందుకే మీ విరోధి అయిన అపవాది వారు ఎట్ట తిరుగుతున్నాడంట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. మనము సాతానును గుర్తుపడుతున్నాం కదా, మెలకువగా ఉండాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. వాడు మనకు విరోధి, మనకు మేలేది చేయడు. ఎందుకు ఆ స్వరం వినాలి మనం? సాతాను మనల్ని ప్రేరేపిస్తే ఎందుకు వినాలి? వై షుడ్ యూ అండ్ ఐ ఒబే ద డెవిల్? అది మనకి ఏం మేలు చేస్తుందని? మన బద్ధ శత్రువు, మన విరోధి అయిన అపవాది. వాడు మనల్ని మేలు చేయాలని అనుకోవడం లేదు, మనల్ని ప్రాణాలతో ఏం చేయాలనుకుంటున్నాడు? మింగాలని చూస్తున్నాడు. దొరికితే ఛాన్స్ మింగేద్దాం అనుకుంటున్నాడు. కనుక వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతున్నాడంట. వానికి వెతుకుతేనే ఎర్ర దొరుకుతుంది అన్నమాట. దేవుడైతే సర్వవ్యాపి, అన్ని చోట్లలో ఒకే సమయంలో ఉండగలడు. సాధారణుడు అన్ని చోట్ల ఒకే సమయంలో ఉండలేడు. వాడు ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఉండలేడు. అందుకే వాడు వెతకాల్సి వస్తుంది వాని వేట కొరకు. వెతకాలి. హీ హెస్ టు బాగా వెతకాలి. ఎవడు బలహీనుడు, ఎవడు ప్రార్థన లేనివాడు, ఎవడు పాపం చేస్తున్నాడు, ఎవడు దేవునికి అవిధేయుడుగా ఉన్నాడు. ఎందుకంటే సాతానుకు నీ బలహీనతలు అన్నీ బాగా తెలుసు. దేవుడు ఏం చేస్తాడంటే నీ బలహీనత యందు ఆయన శక్తి ఏం చేస్తాడో సంపూర్ణం చేస్తాడు. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడు. ఎందుకంటే నేను ఉపవసిస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవునితో ఉన్న బంధం తెగకుండా కాపాడుకుంటున్నాను. కాబట్టి ఒకవేళ నాకు బలహీనత వచ్చినా దేవుని శక్తి దాన్ని ఏం చేస్తుంది? సంపూర్ణం చేస్తుంది. చప్పలు కొట్టి దేవుని చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీడేమో నీ బలహీనతల మీద దాడి చేస్తాడు. ఎక్కడ వీక్ ఉన్నా అక్కడ కొట్టి చంపేస్తాడు నేను. కాబట్టి చాలా మెలకువగా ఉండాలి. ఇది పెద్ద పోరాటం అన్నమాట. ఇట్స్ ఎ బ్యాటిల్. చాలా కుయుక్తిపరుడు సాతాను. ఇప్పుడు ఎవరితో పని సాతానికి? దేవుని పిల్లలు. అందుకే కొట్లాడు తెచ్చిపెడతాను సాతాను. భార్య భర్తకు పెట్టేస్తుంది, అత్తకు కోడలు పెట్టేస్తుంది, తల్లిదండ్రులకు పిల్లలు పెట్టేస్తుంది. అందుకే మేము సాతాను తంత్రములను ఎరగని వారము కాము. యూ షుడ్ నాట్ అలౌ డెవిల్ టు వర్క్ ఇన్ యువర్ హౌస్. నేను అది ఎప్పుడో నేర్చుకున్నాను. అందుకే గెలుస్తూ సైతాన్ కూటమి దేవుని రాజ్యం కట్టుకుంటూ దేవుని ప్రజలకు విజయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నీ శత్రువు ఎవరో చాలా గుర్తించాలి. నీ శత్రువు శరీరులు కారట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నది, మనం పోరాడునది శరీర మాంసములతో కాదు. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. 6వ అధ్యాయం 12వ వచనం, ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ మనము పోరాటం అన్నమాట. నేను చెప్పిన కదా పోరాటం. ఈ పోరాటంలో దేవుని బిడ్డలకు గెలుపు నిశ్చయం. ఇక్కడ సర్వాంగ కవచం గురించి చాలా చక్కగా ఉంది. 6వ అధ్యాయం ఎఫెసీ 6:10 ఉంది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. బలం కావాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి? ఉపవసించి ప్రార్థన చేయాలి. ఇక్కడ బలం ఉండదు. ఏది ఎదుర్కోవాలన్నా కానీ నీకు చేత కాదు. ఏంటనే గుండె కొట్టుకుంటావు, పొర్లుతావు కింద, మరి పెద్ద అల్లరి చేస్తావు. అంటే నీకు శక్తి, యు ఆర్ ల్యాకింగ్ ద స్ట్రెంగ్త్ టు ఫేస్ ఎనీ బ్యాటిల్. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు ఎలా ఉండాలి? బలవంతులై ఉండాలి. హల్లెలూయా.
బలంగా మన పిల్లలు ఉన్నప్పుడు ఎంత మురిసిపోతాం కదా, ఇంత ఎత్తున్నాడు, ఇంత లావు ఉన్నాడు, ఇంత చక్కగా కండలు తిరిగి ఉన్నాడు. ఏ తల్లి కన్నా మురిపాం, ఏ తండ్రి కన్నా మురిపాం. అదే వాడు అవుట్ పుట్టినాడంటే ఎంత బాధ, ఇప్పుడు పెరుగుతలేడు, అయ్యో ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రులు. అందుకే మనము ఒకసారి రక్షింపబడిన తర్వాత దినం క్షణం ఎదుగుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యొక్క శిరస్సు మట్టుకు నువ్వేం చేయాలి? ఎదగాలి, నేర్చుకుంటూ ఉండాలి, వాక్యం నేర్చుకుంటూ ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. అప్పుడు శక్తి కావాలంటే నీకు మరి దేవుని వాక్యం చాలా అవసరం. బలవంతులుగా ఉండాలంట. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులు ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎదిరించాలంటే నీకు సర్వాంగ కవచం వేసుకోమంటున్నాడు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఫైన్ అంటారు కదా, ఇక్కడ సర్వాంగ కవచంలో రక్షణ అనే శిరస్త్రాణం పెట్టుకోవాలంటే, ఇది పెద్ద ప్రసంగం, ఇది చాలాసార్లు చేశాను. నీతి అనే మైమరు, చెడు ఆలోచనలు రాకుండా ఎప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలి. హెల్మెట్ పెట్టుకోవాలంట. సాతానుడు ఏవేవో పాపపు తలంపులు పెడతాడు, వెంటనే దాన్ని గెంటివేయాలి. హృదయంలో కూడా మరి పాపము ప్రవేశించకుండా నీతి అనే మైమరు తొడుక్కోవాలి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ధరించుకోవాలి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. సత్యం అనే దట్టి సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడి, ఇవన్నీ ధరించుకున్న తర్వాత ప్రార్థన చేయాలన్నట్టు. ఎడ్డ తెగకుండా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 18వ వచనం చూడండి, ఎఫెసీ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండాలి. పదే పదే ఈ వాక్యం. యేసుప్రభు కూడా గెత్సెమనే తోట ప్రార్థనలో ఒక మాట అంటాడు కదా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. అంటే యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్ ఇన్ యువర్ లైఫ్, గాడ్లీ లైఫ్. మరి సాతానుకు చాలా మరి వాడు ఆయుధస్తుడే, వాడు అగ్ని బాణాలను విసురుతాడంట విశ్వాసి మీద. ఇక్కడే ఉంది కదా, దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు మీరు విశ్వాసం అనే డాలు పట్టుకోండి అని 16వ వచనంలో చూస్తాం. అంటే వాడు నీ మీద వేస్తూనే ఉంటాడు, డాట్స్ ఆఫ్ ఫైర్ అంటారు ఇంగ్లీష్లో. అగ్ని అస్త్రాలు వేస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి నీకు దినమంతా నెమ్మది ఇవ్వండి. నీకు ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాణ్ణి పూర్ణ సమాధానం గలవానిగా, పూర్ణ శాంతి. సాతాను యొక్క కార్యాలు మనం పరిశుద్ధ గ్రంథం నుండి చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు చాలా పని పెట్టేస్తాడు. ఇప్పుడు ఈ దినాల్లో పెద్ద పెద్ద సేవకులకు కూడా వచ్చే ప్రమాదం ఇది. బాగా పరిచర్యలు ఇచ్చేసి విస్తారమైన పరిచయం, జనమే జనం. అట్టి వారి వాక్యం ధ్యానించడానికి కూడా సమయము లేదు. ఏకాంత ప్రార్థన, దేవునితో ఉన్న బంధము నెలకొల్పడానికి సమయము లేదు. సాతాను వణికించేది కేవలం ప్రార్థన. దేవుని స్తోత్రం. సాతానుడు దేనికి భయపడాడు? ఉపవాసం భయపడతాడట, ప్రార్థన భయపడతాడట, పరారనమాట. వానికి నిలవలేడు అనమాట. ఈ కాంట్ స్టాండ్ బిఫోర్ ఫాస్టింగ్ ప్రేయర్. అందుకే 2 కొరింథీ 10:4 పౌలు భక్తుడు అంటాడు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత బలం గలవై ఉన్నది. ఏంటి యుద్ధోపకరణాలు? వాట్ ఆర్ ది ఇంప్లిమెంట్స్ ఫర్ ఫైటింగ్ అగేన్స్ట్ సేటన్ అంటే మీ కొన్ని యుద్ధోపకరణాలు చెప్తాను. ఒకటి, యేసు నామం. గొప్పదండి. అసలు విశ్వాసులకు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చినాడు దేవుడు. అవన్నీ పక్కన పెట్టేసి ఊరికే బిక్కు అంటూ బతుకుతూ ఉంటారు. చాలా దయనీయమైన పరిస్థితి. వెరీ పిటియబుల్ కండిషన్. బిలీవర్ నమ్ముతున్నాను గొప్ప దేవుడు అని పెదవులతో అంటూ ఉంటారు, గుండెలేమో గుబులు బుగులు ఎప్పుడు ఇదే. ఎంత భయంకరం ఇది. పరలోక రాజ్యం తాళపు చెవులు నీ చేతికి ఇస్తానన్నాడు. ఎవరితో అన్నాడు ఆ మాట? పేతురుతో అంటాడు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీ వశంలో ఇస్తున్నాను. భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోకంలో నేను బంధిస్తాను. భూమి మీద నువ్వు దేన్ని విడుదల చేస్తావో అది పరలోకంలో నేను విడుదల చేస్తాను. మీరు బంధించడానికి నేర్చుకున్నారా? మీకు అన్నీ తెలుసు కానీ ప్రయోగించారు. ఇంట్లో ఎవరన్నా ఊరికి అరిస్తే నోరు మెదపకుండా బంధించవచ్చు. తెలుసు ఆ సంగతి మీకు? యేసు నామములో నీ నోటిని బంధిస్తున్నట్టు నోరు కుయ్యలేదు కాయలేదు నాయన. ఇంత శక్తి గల నామం ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అంటే సచ్ ఇస్ ద గ్రేట్ నేమ్ ఆఫ్ గాడ్. రెండవ చూస్తే యేసు రక్తం ఒక యుద్ధోపకరణం. యేసు రక్తమే జై. ఏం చేస్తావో చెయ్యి. ఒకడు పులిని ఎదుర్కొన్నాడంట. పులి వచ్చింది అడవిలో, చెట్టెక్కరాదు ముసలోడు. పాపం ఏం చేస్తాడు? బైబిల్ ఉంది, సేవకుడు చిరుతలు అంటారు కదా, గజ్జ అది పట్టుకొని ఏ మార్గం లేదు, పులికి మీదకి వెళ్ళిపోయిందంట. పులి మీదకి యేసు రక్తమే జై, ఏం చేస్తావు చెయ్యి అంటే పులి అనుకుంటా ఇది ఎక్కడి ఈ 2 కాళ్ళ పులులు కూడా ఉంటాయి, ఇంకేం పెద్ద క్రూర మృగం అని చెప్పి వెనకకు దిగి ఉరికిపోయిందట పులి. అంటే మనం భయపడినప్పుడు మన శరీరం నుండి ఒకలాంటి భయము వాసన వస్తుందట, ఫ్లేవర్ ఆఫ్ ఫియర్. అదే ధైర్యం ఉన్నప్పుడు ధైర్యపు వాసన వస్తుందట. అది క్రూర మృగాలు కూడా గుర్తుపడతాయంట. దేవుని వాక్యము ఇంకొక యుద్ధోపకరణం. అందుకే వాక్యం బాగా తెలిసి ఉండాలి. అపవాదిని జయించడానికి యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత దేన్ని పట్టుకున్నాడు? వాక్యం చేతనే. ఆ సాతానుడు వాక్యం ఉపయోగిస్తుంటే వాక్యం చేతనే వాడిని ఓడిస్తున్నాడు. దేవుని వాక్యం, తర్వాత పరిశుద్ధాత్మ శక్తి, సిలువను గురించిన ధ్యానం కూడా పెద్ద యుద్ధోపకరణం. ఎందుకంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం ఉంది, మన ప్రాణములు విసుకకుండా ఉన్నట్లు, మనం అలసిపోకుండా విసుకకుండా ఉన్నట్లు పాపాత్ములు తనకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని ఆయనను తలంచుకొనడి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన మరి ఒక గొప్ప యుద్ధోపకరణం. అలాగే స్తుతి ఆరాధన, పాటలు పాడాలా. అంత టైం ఎక్కడండి మాకు అని అంటారేమో, కానీ ఫైండ్ సమ్ టైం. దెర్ ఇస్ ఎ విల్, దెర్ ఇస్ ఏ వే. మనసుంటే మార్గం ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను, చాలా బాధలు, చాలా టెన్షన్తో కృంగిపోయి కృషించిపోయి డిప్రెషన్ అంటే 7 పాటలు పాడండి, వెంటనే కృంగిన వారిని దేవుడు ఏం చేస్తాడట? లేవనెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆరాధించేటప్పుడు సాతాను నిలవాడు. ఆరాధన, దేవుని ఆరాధిస్తున్నప్పుడు సాతాను ఓడిపోతాడు, కట్లు తెగిపోతుంది మీది. తర్వాత దివ్యమైన ఆత్మాభిషేకం, అనాయింటింగ్ ఆఫ్ గాడ్, ఇట్ బ్రేక్స్ ద యోక్. పెద్ద బరువు కూడా అది మరి సునాయాసంగా నువ్వు దాన్ని ఛేదించగలవు ఎప్పుడైతే ఆత్మతో నింపబడి అభిషేకింపబడతావు. కనుక నీవు తప్పకుండా ఉపవసించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నీవు సాతాన్ని ఎదురుదాడి చేసి గెలవాలంటే చాలా పద్ధతులు ఇప్పుడు నేర్చుకున్నావు. దేవునికి లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. అపవాదిని నువ్వేం చేయాలి? ఎదిరించాలి. చాలామంది అపవాదిని ఎదిరించారు, వానితోటే కాపురం చేస్తారు. రా, సాతానుడు వచ్చినట్టు తలుపు కొట్టండి, రా కూర్చో, సోఫా మీద కూర్చుంటాడు. ఆఖరికి మళ్ళీ అయ్యో వీడు ఇంత మోసగాడా, అయితే వీడిని ఎదిరిస్తా అంటే అప్పుడు వాడేమీ కదలాడు. కాబట్టి మొట్టమొదటి నువ్వు సాతాను చోటు ఇవ్వకుండా ఉండాలి, అది జ్ఞానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డోంట్ గివ్ వే ఫర్ సేటన్ టు కమ్ అండ్ విన్ ఓవర్ యూ. నీ హృదయంలోకి వాడు చొచ్చుకొని వస్తాడు, నీ తలంపులోకి చొచ్చుకొని వస్తాడు, నీ కుటుంబంలోకి చొచ్చుకొని వస్తే. నేను ఎప్పుడు చెప్తాను, హౌస్ఫుల్ అనే బోర్డు తగిలియాల కదా. కొన్ని థియేటర్లో ఎంట్రీ ఉండదు, ఏం చేస్తారు? హౌస్ఫుల్, ఇంకా సీట్లు లేవు. అవును, నా హృదయం దేవుని వాక్యంతో నింపబడి ఉన్నది కాబట్టి నీకు చోటు లేదు, వెళ్ళిపో. నా తలంపులు దేవుని వాక్యంతో నింపబడింది, చోటు లేదు, వెళ్ళిపో. అపవాదికి చోటు ఇవ్వకూడదు. కనుక మనము ఇవన్నీ గ్రహిస్తున్నాం. సత్యము కూడా అంటే ట్రూత్ ఇన్ ద ఇన్వర్డ్ పార్ట్స్. సాతానుడు నీ మీద విజయం పొందకుండా ఉండడానికి నీలో ఎప్పుడు సత్యం ఉండాలి. ఎందుకంటే వాక్యంలో ఉంది, నువ్వు అంతరంగమందు సత్యము కోరువాడు. నీ యందు భయభక్తులు గల వారికి సత్యం అనే ఎత్తి పట్టుకోవడానికి సత్యం అనే ధ్వజాన్ని దేవుడు అనుగ్రహిస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక సైతాను ఎప్పుడు కూడా నువ్వు సై పలుకోద్దు, ఓకే అని పలుకోకుండా యూ హ్యావ్ టు అపోజ్ ద డెవిల్. అంటే సాతాను ఎదిరించాలి, దాడి చేయాలి, వాడిని ఓడగొట్టాలి. వాడిని కాళ్ళ క్రింద నువ్వేం చేయాలి? నీ కాళ్ళ క్రింద వాడిని ఏం చేయాలి? చితక కొట్టాలి. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉపవాస ప్రార్థన సాతాను మీద అధికారం అనే ఒక వాక్యాన్ని మేము ధ్యానించినాము. సాతానుడు మా మేలు కోరేవాడు కాడు, వాడు అపవాది, విరోధి అయిన సాతాను అని వాక్యంలో ఉంది. మోసగాడు, దొంగ, అబద్ధికుడు, వాడు మమ్మను చాలా కార్యాల్లో భ్రమ పెడుతూ ఉంటాడు. కానీ మేము సాతాను యొక్క తంత్రములను గుర్తుపెట్టి మేము పోరాడినది శరీరులతో కాదు, అంధకార సంబంధులకు లోకనాథులతో,
మరి దురాత్మ శక్తులతో మేము ఎల్లప్పుడూ పోరాటంలో ఉన్నామనే జ్ఞానం మాకు దయచేయండి. అంతిమ విజయము విశ్వాసులదని మరి వాక్యము సెలవు. వీటన్నిటిలో మేము అత్యధికంగా విజయం పొందుతున్నామని పౌలు భక్తుడు అంటున్నాడు. సాతాన్ని ఎదిరించడానికి, వాడిని ఓడించడానికి, వాని కుయుక్తులను పడాపంచలు చేయడానికి ఉపవాస ప్రార్థన శక్తి మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. కీడు కల్పిస్తాడు, మరణం తీసుకొని వస్తాడు, సమాధానము దోచుకుంటాడు, సంతోషం దోచుకుంటాడు, డబ్బు దోచుకుంటాడు, అబద్ధమాడుతాడు, వాడు ఉన్నవన్నీ కూడా నష్టపరుస్తాడు, కీడు కల్పిస్తాడు. వాని యుక్తులన్నీ పారద్రోలాలంటే, నశింపజేయాలంటే, కాలిపోవాలంటే తప్పకుండా విశ్వాసి ప్రార్థనలో ఉండాలి, ఉపవసించాలి, ప్రార్థించాలి. ఉపవసించి ప్రార్థన చేసి విశ్వాసం చూసి సాతానుడు వణికిపోతాడు, వాని జోలికి కూడా రాడని మేము నేర్చుకుంటున్నాము. తండ్రి గెత్సెమనే తోటలో మోకరించి మరి తండ్రి మరణం పొందినంత ఆవేదనతో నాయన దుఃఖముతో ప్రలాపించి ప్రార్థన చేసినప్పుడు సాతానుడు ఓడిపోయినాడు. నువ్వు సిలువను ఎదుర్కొన్న శక్తి పొందుకున్నావు తండ్రి, నీకు స్తోత్రం. ఎన్నో సవాళ్ళను మేము ఎదుర్కోవాలి ప్రభా. మా స్వంత శక్తి స్వబుద్ధి సరిపోదు నాయన, నీ శక్తి మాకు చాలా అవసరమై ఉంది. పరిశుద్ధాత్మ శక్తితో మేము దినదిన పోరాటాన్ని ఎదుర్కోవడానికి, విజయం సాధించుకోవడానికి మా కృపను మీరు దయచేయమని, మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి మేము పొందుకోవాలంటే ఆ బలాఢ్యుని బంధించాలని వాక్యంలో ఉపమాన రీతిగా చెప్పినావు. బలవంతుడు ఎప్పుడైతే బంధింపబడతాడో మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి మేము పొందుకోగలం ప్రభు. అవును తండ్రి, ఆ బంధించే అధికారం కూడా మాకు ఇచ్చినావు. భూమి మీద మేము దేన్ని బంధిస్తామో అది పరలోకంలో బంధింపబడి అన్నావు, దేన్ని విడుదల చేస్తామో అది పరలోకంలో విడుదల పొందుతుందన్నావు. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరలోక రాజ్యపు తాళపు చెవులు మాకు ఇచ్చినారని సెలవు ఇచ్చినావు. గొప్ప దేవా నీకు స్తోత్రం. యుద్ధోపకరణాలు మా చేతికి ఇచ్చినావు ప్రభా, నీకు వందనాలు. మాకు ఎన్నెన్ని ఆయుధాలు ఉంది పోరాడడానికి, గెలవడానికి. దేవుని వాక్యం టీవీ ద్వారా విన్న బిడ్డలను కూడా మరి కుటుంబాలకు కూడా విజయం దయచేయండి. సాతాను పోరాటాన్ని అణిచివేయండి నాయన. విశ్వాసులందరినీ మీరు దీవించమని, సమృద్ధి అయిన విజయము వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాళ్ళు సమృద్ధిగా దీవించును గాక. నా పేరు శారన్. మేము ఈ చర్చ్కి ఆల్మోస్ట్ 24-23 ఇయర్స్ నుంచి వస్తున్నాము. అయితే ఈ చర్చ్ సంఘంలో, ఈ స్థలంలో చేసిన ప్రార్థన వల్ల దేవుడు నాకు BDS సీట్ అనుగ్రహించడం అయింది. BDS పూర్తి చేసిన తర్వాత నేను ఎంతో ఆశతో ఈ సంఘంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు MDS సీట్ కూడా అనుగ్రహించాడు. ఆ MDS పూర్తి చేయడంలో కూడా దేవుడు ఈ సంఘంలో చేసిన ప్రార్థనల వల్ల ఫెయిల్ అవ్వాల్సిన దాన్ని నేను పాస్ అయ్యాను. దాని తర్వాత MDS అయిపోయిన తర్వాత దేవుడు నాకు ఆర్మీ డెంటల్ కాలేజ్లో సీనియర్ లెక్చరర్ లాగా ఉద్యోగం అనుగ్రహించాడు. ఈ విధంగా ఉన్నప్పుడు 2-3 టైమ్స్ గవర్నమెంట్ జాబ్స్కి ఇంటర్వ్యూస్ పడినప్పుడు నేను అటెండ్ అవ్వడం జరిగింది. అలా అటెండ్ అయినప్పుడు నేను మెరిట్ లిస్ట్లో ఉండడం వల్ల అందరూ నాకే వస్తుందని 2-3 ఇంటర్వ్యూస్లో అన్నారు. దేవుడు ఇచ్చిన ఉద్యోగంతో నేను సిన్సియర్గా ఉద్యోగం చేస్తూ ఉన్న సమయంలో నాకు గవర్నమెంట్ ఉద్యోగం లేదు అని చెప్పేసి నేను ఎంతో ఎగతాళికి గురైనప్పుడు దేవా నేను మెరిట్లో ఉన్నప్పటికీ నాకు ఉద్యోగం రాలేదు. ఒకసారి కాదు, 2-3 సార్లు. నాకు ఎట్లన్నా కానీ గవర్నమెంట్ ఉద్యోగం దయచేయి అని చెప్పేసి నేను ప్రార్థన చేశాను. అలాగే మమ్మీకి ఎంతో భారంతో ఈ చర్చ్కి వచ్చి దేవా మా కూతురికి ఎట్లన్నా కానీ గవర్నమెంట్ జాబ్ అనుగ్రహించు అని డైలీ ప్రేయర్ చేస్తూ ఉండింది. ఇంకా అలాగే జాయ్ ఆంటీ కూడా ఎన్నోసార్లు నా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా నువ్వే నాకు సహాయం చెయ్యి, నా దగ్గర అయితే మనీ లేదు తండ్రి దేవా, నువ్వే రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువి తండ్రి దేవా, నువ్వే నా పక్షాన ఉండి తండ్రి దేవా నాకు నా పైన దయ చూపించి నాకు ఈ ఉద్యోగం దయచేయమని ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ని అంతా కొట్టివేసి మెరిట్లో ఉన్న దేవుడు నాకు ఈ ఉద్యోగం అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఫస్ట్ టైం 30 ఇయర్స్లో TSPSC ఒక కమిషన్ ద్వారా ఉద్యోగం రిక్రూట్మెంట్ చేయడము దేవుడు నా కోసమే ఇది చేశాడని నమ్ముచున్నాను. ఈ స్థలంలో చేసిన ప్రార్థనలు అసలు దేవుడు వినకుండా మానడు. ప్రతి ఒక్క ప్రార్థన, ఈ స్థలంలో చేసిన ప్రతి ప్రార్థన దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. నేను కృంగిపోయి నాకు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు, డబ్బు లేనప్పటికీ దేవుడు యొక్క
ఆధారపడినప్పుడు దేవుడు నాకు ఈ ఉద్యోగం అనుగ్రహించాడు. జాయ్ ఆంటీకి ఈ సంఘంలో చేసే ప్రతి ఒక్కరూ నా గురించి, నా కుటుంబం గురించి ప్రేయర్ చేసిన వాళ్ళందరికీ నేను వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నీ యొక్క నమ్మకం పెట్టుకుంటే ఎప్పుడూ మనల్ని సిగ్గుపడనీయడు. దేవుడు నా తల ఎత్తాడు, దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు.